మనకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్ చూస్తే అక్కడ ఏవైతే వైసీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీలు వచ్చినాయో సో వాటి గురించే పెద్ద చర్చ జరుగుతోంది. అయితే మరి దీంట్లో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఎవరైతే తనకి సన్నిహితులు ఉంటారో సో వాళ్ళందరూ కూడా ప్రజల సొమ్ము మొత్తాన్ని కూడా పప్పు బెల్లాల్లాగా పంచేస్తూ ఉన్నారు. సో మరి మేము ఏదైతే మా హయాంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామో అప్పుడు మా హయాంలోనే మొత్తం కూడా 5 మెడికల్ కాలేజీలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో మిగతా 12 ఏవైతే ఉన్నాయో వాటిల్ని మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కనుక వాటికి సంబంధించిన పనులు కనుక ముందు తీసుకెళ్ళినట్టయితే ఆ 12 మెడికల్ కాలేజీల్లో కూడా ఇప్పుడు మరి క్లాసులు మొదలయ్యాయి. సో కానీ ఇక్కడ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఆ మెడికల్ కాలేజీలని పని పూర్తవనీయకుండా వాటిని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. సో దీన్ని మేము అడ్డుకుంటాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు దీనికి కౌంటర్గా లోకేష్ గారు ఏమంటున్నారు, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలా, మేము ఇక్కడ ఏ ప్రభుత్వ సొమ్ముని లేదు అంటే మరి ఏ మెడికల్ కాలేజీని కూడా మేము అమ్మట్లేదు, ఇక్కడ మేము తీసుకొస్తుంది పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇది అంటే దీంట్లో మరి పబ్లిక్ భాగస్వామ్యం కూడా ఉండిద్ది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే అసలు పీపీపీ మోడల్ అంటే ఏంటి అనేది మీకు తెలియకపోతే మీ పక్కన ఎవరైతే సలహాదారులు ఉంటారో వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకోండి అని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఒక కౌంటర్ వేశారని చెప్పాలి.